హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో నిజంగా జీవితం మారిపోయే ఒక మంచి జాబ్ నోటిఫికేషన్తో అయితే మేము మీ ముందుకు వచ్చేసాం. సో అదేంటి అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో ఇక్కడ నుంచి 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అది కూడా డిప్యూటీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల కోసం, DCIO అండ్ టెక్ పోస్టుల కోసం అయితే 13 వేకెన్సీస్ ఉన్నాయి అనేసి ఒక మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. సో ఈ వీడియోలో మనం ఆ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూద్దాం. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ పోస్టులు కూడా చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి వీడియో చూసిన వెంటనే అయితే మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియో మీకు యూజ్ అవుతుంది అంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి IB రిక్రూట్మెంట్ 2025. సో ఇక్కడ 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అవి కూడా DCIO అండ్ టెక్ పోస్టుల కోసం. సో ఈ జాబ్స్ కోసం మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ లిమిట్స్ మనం చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ జనరల్ వాళ్ళ కోసం అయితే 35 ఇయర్స్ ఉంది. అండ్ OBC వాళ్ళకి అయితే 38 ఇయర్స్ ఉంది. అండ్ SC/ST వాళ్ళకి 40 ఇయర్స్ అనేది 40 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి అయితే అర్హత అనేది ఉంది. సో ఈ ఏజ్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే ఈ జాబ్స్ కోసం మీరు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇంజనీరింగ్లో BE ఆర్ బీటెక్ డిగ్రీ లేదా గ్రాడ్యుయేట్ లైన్స్. అండ్ AMIE ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ అండ్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ సభ్యత్వం ఉండాలి. అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్లో MSc డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళైనా సరే, అండ్ MCA లేదా MSc కంప్యూటర్ సైన్స్ ఆర్ సాఫ్ట్వేర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళైనా సరే ఈ జాబ్స్ కోసం మీరు అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఇక్కడ టోటల్గా 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో పే స్కేల్ 7 CPC ప్రకారం లెవెల్ 10. అండ్ రిజర్వేషన్ వచ్చేసి జనరల్ కేటగిరీకి 7 అండ్ OBCకి 2 అండ్ SC కేటగిరీకి ఒక 2 అండ్ ST కేటగిరీ ఒక 2 అయితే రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నాయి. అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీ. అన్ని భారత రాష్ట్రాలకి అయితే బదిలీ చేసే అవకాశం అయితే ఉంటుంది ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి. అండ్ ఈ జాబ్గా మీకు రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే డిప్యూటీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ DCIO టెక్ పోస్టులలో ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి చాలా. అవి ఏంటి అంటే కమ్యూనికేషన్ నెట్వర్క్ అండ్ ఎక్విప్మెంట్ను సూపర్వైజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఫోరెన్సిక్స్ ఎక్విప్మెంట్ను నిర్వహించాల్సి ఉంటుంది. అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్లో R&B వర్క్స్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఆడియో, వీడియో అండ్ CCTV ఎక్విప్మెంట్ను నిర్వహించాల్సి ఉంటుంది. సో ఈ జాబ్స్కి మీరు డెఫినెట్లీ అప్లై చేసుకోండి. నిజంగా ఒక మంచి ఆపర్చునిటీ అని మనకు తెలుస్తుంది. సో ఇక్కడ దీనికోసం మీరు అప్లై చేసుకోవడానికి చూసుకున్నట్లయితే ఇది ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడి నుంచి అయితే వెబ్సైట్ ద్వారా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే జూన్ 14th అయితే ఈ అప్లికేషన్ అనేది రిలీజ్ అయింది. సో జూలై 3rd 2025 ఈ లోపు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీనికోసం అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే 25 రూపీస్ ఉంది అంతే. అండ్ అది కూడా SC, ST, PW అండ్ ఉమెన్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. సో ఓన్లీ 25 రూపీస్ మీది కాదు అనుకుంటే మీరైతే జాబ్కి అప్లై చేసేసుకోండి. బై లక్ మీరు కానీ సెలెక్ట్ అయితే నిజంగా మీ లైఫ్ అయితే చేంజ్ అయిపోతుంది. సో IB రిక్రూట్మెంట్ 2025లో డిప్యూటీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అంటే నిజంగా ఇదొక మంచి ఆపర్చునిటీ. సో మీరు దీనికోసం వెళ్లే ముందు మీ స్టడీ సర్టిఫికేట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అయితే సిద్ధం చేసుకోండి. అండ్ UPSC ఆన్లైన్ పోర్టల్లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు అప్లోడ్ చేయండి. అండ్ సైబర్ సెక్యూరిటీ అండ్ టెలికమ్యూనికేషన్ విషయాల మీద మీకు కొంచెం జ్ఞానాన్ని అయితే మెరుగుపరచుకోవడానికి ట్రై చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇది నిజంగానే ఒక మంచి ఆపర్చునిటీ, అసలు మిస్ చేసుకోవద్దు. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.